వాతావరణ శాఖ ఇచ్చిన ప్రిడిక్షన్ ప్రకారము మనకి హెవీ రెయిన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. నిన్న కొన్ని మండలాల్లో ఎక్సెప్షనల్లీ హై, లైక్ మనకి తిర్యాని మండలంలో 10 సెంటీమీటర్ల పైన వర్షం పడింది. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అట్లనే జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం వర్షం పట్టేది. యావరేజ్ రెయిన్ఫాల్ 4 సెంటీమీటర్స్ ఉంది డిస్ట్రిక్ట్కి. కానీ లింగాపూర్, కెరమరి అండ్ తిర్యాని మండలంలో చాలా హెవీ రెయిన్స్ వచ్చాయి. ప్లస్ మనకి వచ్చే 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎస్పెషలీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, దానికి ప్రిడిక్షన్ వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఇచ్చారు. అట్లానే మనకి వార్ధా, వైన్గంగా నుంచి కూడా మనకి ప్రాణహిత నదిలోకి హెవీ ఇన్ఫ్లోస్ ప్రిడిక్ట్ చేశాం. ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలకి అవకాశం ఉంది. ఆ ఫ్లో అంతా ఇటే వస్తుంది కాబట్టి ప్రాణహిత నీటి మట్టం చాలా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. సో దానికోసం మేము మంచిర్యాలలో స్పెషల్ పోలీస్ బటాలియన్ని పిలిపించాము. వాళ్ళు ఇప్పుడు కాగజ్ నగర్ చేరుకున్నారు. ఆల్ ఎక్విప్మెంట్తో వాళ్ళు మేము దహగా, పెంచకల్పేట్ అండ్ కాగజ్ నగర్లో వాళ్ళని స్టేషన్ చేసి ఉంచుతాము. అంటే మన దగ్గర గ్రామాలు ఏవి మనకి మునిగిపోవు, కానీ ఎవరన్నా ఏదన్నా పనులలోకి వెళ్ళి చిక్కుకుపోయే ఛాన్స్ ఉంది. గ్రామాలు మెరూన్ అయితే అవ్వవు మనకు కాగజ్ నగర్ డివిజన్లో. అయినా కూడా మనం ఇంతకుముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎవరైనా పనులకు వెళ్ళిన వాళ్ళు వరదలో చిక్కుకుపోయి రాలేకపోవడం, దానికోసం బోట్ కూడా రెడీగా పెట్టాము, లైఫ్ జాకెట్స్ కానీ. సో దేనికైనా కూడా దానికి మనం యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. దానికి తగ్గట్టు ఆదేశాలు కూడా నిన్న మేము టెలికాన్ఫరెన్స్ పెట్టేసి అందరికీ, ఇంక్లూడింగ్ పోలీస్, ఎస్పీ మేడం కూడా మాట్లాడారు. పోలీస్ ఫోర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఆసిఫాబాద్ డివిజన్కి వచ్చేసరికి ఏంటంటే మనకు నిన్న నేను చెప్పినట్టు తిర్యాని అండ్ పక్క మండల్స్లో చాలా హెవీ రెయిన్ పడ్డందువల్ల ఆ ఫ్లో అంతా కూడా ఇటు మొవాడ్ సైడ్ నుంచి మనకి వట్టివాగులోకి ఆ ఫ్లో అంతా వస్తూ ఉంది, హెవీ ఫ్లో ఉంది. సో దానివల్ల వట్టివాగులో మనకి మ్యాక్సిమం దాన్ని దాటిపోయే అవకాశం ఉంది. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ 2.01 క్యూసెక్స్ ఉండింది. మ్యాక్సిమం కెపాసిటీ ఈజ్ 2.8 క్యూసెక్స్. సో ఇప్పుడు మనకి 4000 క్యూసెక్స్ ఇన్ఫ్లో అయింది. పొద్దున 2000 క్యూసెక్సే ఉండింది ఇప్పుడు. బట్ ఇంకా పొద్దున్న నుంచి వర్షం పడుతూ ఉంది కాబట్టి ఇన్ఫ్లో ఎక్కువ అయింది. దానివల్ల 2 గేట్స్ మన వట్టివాగు గేట్స్ లిఫ్ట్ చేయడానికి డిసైడ్ చేశాము. ఇప్పుడే గ్రామస్తులని ఎవరైనా ఎఫెక్ట్ అవుతారా దాన్ని బట్టి చూసి అందరినీ అలర్ట్ చేశాము. ఇక్కడ కూడా ఏమీ గ్రామాల్లోకి నీళ్లు ప్రవేశించడం అట్లాంటిది ఉండదు, కానీ ప్రజలు ఎవరు కూడా బయటికి నీళ్లు పారే దగ్గరికి వెళ్లకుండా వాళ్ళందరికీ కూడా లోకల్ యంత్రాంగం ద్వారా, పోలీస్ కానివ్వండి, మా రెవెన్యూ యంత్రాంగం, పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళతో కూడా వాళ్ళకి చెప్తున్నాం, బయటికి వెళ్ళకండి, ఎస్పెషలీ వాటర్ ఫ్లో వచ్చే దగ్గరికి వెళ్ళకండి, నీటి మట్టం తగ్గేదాకా అప్రమత్తంగా ఉండండి. మన దగ్గర చాలా దగ్గర కూడా లో లెవెల్ బ్రిడ్జెస్ నుంచి ఓవర్ఫ్లో అవుతున్నాయి. అక్కడ కూడా మేము పోలీస్ అండ్ రెవెన్యూ యంత్రాంగాన్ని మొబిలైజ్ చేసి అక్కడ స్టేషన్ చేసి పెట్టాము. ఎక్కడెక్కడైతే బ్రిడ్జ్ పైనుంచి వాటర్ ఫ్లో అవుతుందో అక్కడ కూడా మనం వెళ్లకుండా కొన్ని దగ్గర ట్రాక్టర్లు కానీ ఇంకో రకమైన బ్యారికేడింగ్ కానీ పెట్టడం జరిగింది. అది ఫ్లో అంతా తగ్గిన తర్వాత మాత్రమే అక్కడ ప్రయాణాలు అలౌ చేస్తాము. కంటిన్యూస్గా ఉంటే మాత్రం ఆ పీపుల్, మా యంత్రాంగం కూడా ఫీల్డ్లోనే అదంతా తగ్గేదాకా కూడా ఫీల్డ్లోనే ఉంటారు. సో ప్రజలందరితో కూడా విజ్ఞప్తి ఏంటంటే, నీళ్లు కొంచెమే ఉన్నాయి కదా, మేము దాటిపోవచ్చులే, మాకేమి అవ్వదు అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో అస్సలు వెళ్ళకండి. తప్పకుండా అక్కడ ఉన్న అధికారుల ఆదేశాలు పాటించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఎస్పెషలీ మనకి ఇక్కడ చెలిమెలి వాగు నుంచి, ఉల్లిపిట్ట వాగు నుంచి చాలా హెవీ ఇన్ఫ్లో వస్తూ ఉంది. నిన్నంతా కూడా వచ్చింది, దానివల్ల చాలా నిండిపోయింది. మీకు తెలుసు తుంపల్లి దగ్గర లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది. ఆల్మోస్ట్ పొద్దున వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ని టచ్ అవుతూ వాటర్ పాస్ అవుతున్నాయి. సో ఇప్పుడు పరిస్థితి మళ్ళీ చూసి దాన్ని బట్టి మాత్రమే మేము పీపుల్ని అలౌ చేస్తాము. బట్ నాకు తెలిసి ఇంకా హెవీ ఇన్ఫ్లో వస్తుంది. దానివల్లే మనకి వట్టివాగులో ఇన్ఫ్లోస్ చాలా ఎక్కువ అయిపోయాయి. కొంచెం చూసి మేము ప్రతి గంటకి సమీక్షించి, ఒకవేళ వాటర్ ఇన్ఫ్లో ఆగిపోతే దెన్ స్లోలీ మనం అవుట్ఫ్లో కూడా మేము తగ్గిస్తాము. ప్రస్తుతం అయితే దెన్ ఒక 2000 క్యూసెక్స్ విడుదల చేయడానికి ఇందాకే ఆదేశాలు ఇచ్చాము. ఇన్ఫ్లో ఏమో 4000 ఉంది, అవుట్ఫ్లో విల్ బి 2000 క్యూసెక్స్. సో మనం ఆ పొజిషన్ చూస్తూ అది మెయింటైన్ చేస్తాము. చుట్టుపక్కల గ్రామాలు, ఎస్పెషల్లీ చిర్రకుంట కానీ, బాబాపూర్ కానీ, గొడవెల్లి కానీ, గుండీలోకి కూడా ఇవన్నీ వెళ్తాయి కాబట్టి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి
వాటర్ ఫ్లో ఉండే సైడ్, లేకపోతే వాటర్ని దాటే ప్రయత్నం మాత్రం చేయకూడదని చెప్పి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎనీ హెల్ప్ మేము ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ కూడా పెట్టాము, హెల్ప్ లైన్ కూడా ఉంది. మేమందరం కూడా 24/7 మీ అందరికీ అందుబాటులో ఉన్నాము. ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా మా టీమ్స్, మా డాక్టర్స్కి మేము అప్రమత్తంగా ఉండమని చెప్పాము. గర్భిణీలు ఎవరన్నా ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీకి దగ్గరగా ఉన్నారు అంటే వాళ్ళందరినీ కూడా PHCస్కి తీసుకొచ్చి వాళ్ళని అక్కడ పెట్టమని చెప్పాము. ఎందుకంటే నొప్పులు వచ్చిన తర్వాత వాళ్ళని మూవ్ చేయడం కష్టం అవుతుంది కొన్నిసార్లు, ఈ వాగులు పొంగడం వల్ల రాలేకపోతారు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చున్నాం. దగ్గరికి ఉన్న PHC సెంటర్లో వాళ్ళని తీసుకొచ్చి పెడితే వాళ్ళకి ప్రసవ టైం అయినా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మొత్తం యంత్రాంగం దీనికి సిద్ధంగా ఉంది. ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.